హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం పుస్టప్ లాగా ఉంటుందన్నమాట. మనం ఈరోజు స్వీట్ షాప్లో చేస్తారు కదా పాలకూర పకోడీ, అది ఎంత క్రిస్పీగా లోపల క్రంచీగా ఇట్లా ఉంటుంది. సో నేను ప్రాసెస్ చూపిస్తా. ఒక కప్ శనగపిండి తీసుకున్న, దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఓమ కొంచెం బాగా చేతులతో నలుపుకొని వేసుకోవాలి. కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 కట్టల పాలకూర, అంటే పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి. క్లీన్ చేసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకోండి, కాడలతో సహా కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట. వాటర్ పోసేసి నార్మల్గా బజ్జీ స్టైల్లో కలపకూడదు అనమాట. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి, గట్టిగా ఆ పిండి ముద్దలాగా ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే మనకు క్రంచీగా అట్లా ఉంటుందన్నమాట పకోడీ. మనం కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ అది అనేది మెత్తబడిపోతుంది. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మన పకోడీ వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే బాగా హీట్ ఉంటుంది కదా, లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల వరకు మంచిగా కాగిపోతుంది అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, సేమ్ స్వీట్ షాప్ టైప్లో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.